నీ కాలు చూస్తుంటే చాలా సన్నగా మొత్తం మజిల్ మొత్తం వెళ్ళిపోయి ఏదో నీకు కాళ్ళకి ఏదో ఎఫెక్ట్ అన్నట్టు అనిపిస్తుంది. సో, నీ ఇంతకు ముందు గూడా ఇలానే ఉండేవాడివా? కాదు, మంచిగానే ఉండేవాడిని. ఎన్‌సీసీలో ఉండేవాడిని. అంటే ఎన్‌సీసీలో అంటే ఏం చేసేవాడివి ఎన్‌సీసీలో? అది ఎప్పుడెళ్ళావు లాస్ట్ ఎన్‌సీసీలోను? డిసెంబర్‌లో అది జరగకముందు. అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ హ్మ్. ఏదైతే ఇది ఈవెంట్ హ్మ్. అవ్వకముందు, వాళ్ళని కొట్టకముందు ఎన్‌సీసీలో బాగా ఆ! ఎళ్ళేవాడివి. ఆ! అంటే బాగా వెళ్ళేవాడిని. ఉరికేవాడివా ఎన్‌సీసీలో? డ్రిల్ చేసేవాడిని. ఇది రన్నింగ్, ఫైరింగ్ అన్నీ చేసేవాడిని. అప్పుడు అన్నీ చేసేవాడివి. ఆ! సో, మేడం బాబు ఎళ్లారంటున్నారు కదా! ఏదన్నా దానికి ప్రూఫ్స్ ఉన్నాయండి? ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. అవి కూడా ఇవ్వండమ్మా. సో, దీంట్లో ఎక్కడున్నామా మనం? ఐదుగురిలో? అటు నుంచి రెండు సార్ పడుకున్నాడు లాస్ట్ అట్లా లాస్ట్ నుంచి. ఓకే. సో, ఈ ఫోటోలో అయితే బాగా మంచిగా గన్ పట్టుకొని డ్రిల్ కూడా చేస్తున్నావు. దీనికి ఇలా అయిందా అంటే వాళ్ళు ఎన్నిసార్లు కొట్టారమ్మా నిన్ను కానిస్టేబుల్? 15 నిమిషాల దాకా కొట్టిండు సార్. అంటే కంటిన్యూస్‌గా ఎలా కాలుతో బూట్‌తో దన్నాడా లేకపోతే ఎలా కొట్టాడు? దాంతోటి లాఠీ దాంతో. లాఠీ దాంతోనే నిన్ను కొట్టాడు. ఆయనకి ఎప్పుడైనా చెప్పావా నాకు 17 ఇయర్స్ అని? ఆయనకి తెలుసు నాకు 70 అని. వేరే ఆయన కూడా చెప్పిండు. చిన్న పిల్లగాడు రా, వీడికి తక్కువ ఏజ్ ఉంది అని కూడా చెప్పిండు. ఆయన పేరేమైనా గుర్తుందా కానిస్టేబుల్ పేరు నీకు? తెలియదు. ఓకే. సో, ఎస్ఐ వాళ్ళు ఎవరైనా చూసారా నిన్ను కొట్టేటప్పుడు అక్కడ? అక్కడ అంటే వాళ్ళు వేరే సైడ్ ఉన్నారు. నన్ను ఇటు సైడ్ తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారుగా, ఆ. అటు సైడ్ తీసుకొని కొట్టిండు. ఓకే. అంటే బేసిక్‌గా ఇప్పుడు మీ క్యాస్ట్‌ని పట్టుకొని నిన్ను తిట్టాడు. తర్వాత ఏమని చెప్పి కొట్టాడు నిన్ను? మాల్లంజుడకలారా మీరు అందరు ఇంతే ఉంటారు, వీడియోలు తీస్తారు అది ఇది అని చెప్పిండు. కొట్టిండు. ఆ తర్వాత ఇంకెవరైనా చేయేసారా నీ మీద పోలీస్ ఆహా, స్టేషన్‌లో? లేదు. అంటే అంత తర్వాత వాళ్ళు వచ్చిర్రు ఆడ కూర్చున్నారు. అప్పుడు ఆ ఎస్ఐ కొట్టిండు, చెంప మీద కొట్టిండు, బూట్ కాలుతో ఇక్కడ కాలుతో ఇట్లా ఇట్లా నలిపిండు. ఎట్లా అది షూ వేసుకొని అదే పోలీస్ బూట్‌తోని నీ కాళ్ళని ప్రెస్ నలిపిండు. చేసాడు. ఎస్ఐ పేరేంటమ్మా? వినోద్ కుమార్ రెడ్డి. వినోద్ కుమార్ రెడ్డి.